ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా 4 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరిలో నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. భద్రాచలం ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరడంతో భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చెర్ల, వెంకటాపురం మండలాలకు ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. రానున్న 36 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో ప్రజలు గోదావరి వైపు వెళ్లకుండా బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎడతెరిపి లేని వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ఇవాళ ఉదయం 37.3 అడుగులకు చేరింది. ఇక శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి నాగార్జున సాగర్ నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి 2,38,237 క్యూసెక్ల నీరొచ్చి చేరుతోంది. అలాగే సుంకేసుల నుంచి 87,158 క్యూసెక్కులు, హంద్రినివా నుంచి 3,750 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. మొత్తంగా 3,29,145 క్యూసెక్కులు శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ఫ్లో ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.6 అడుగులకు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 197.01 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి 3,70,786 క్యూసెక్ల నీటిని దిగువకు రిలీజ్ చేస్తున్నారు.